నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులోని మాల ధరించి ముగ్గురు వ్యక్తులు దయ్యం పేరుతో బురిడి కొట్టించారు. స్థానికంగా ఉన్న శ్రీనివాసులు ఇంటికి వెళ్లి భిక్షాటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో దయ్యం ఉందని, ఆ దయ్యాన్ని పారద్రోలాలి అంటే పూజ చేయాలని నమ్మించారు. వారిని నమ్మిన శ్రీనివాస్ కుటుంబం పూజ చేయించేందుకు రకరకాల పూజలు చేసి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల చేతికి ఉన్న ఉంగరాలను దోచుకొని పరారయ్యారు. మోసపోయామని గ్రహించి శ్రీనివాస్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అప్పుడు ముగ్గురు వైపు సమాల్లో వచ్చారు. ప్రతి ఇంటికి తిరిగారు. అందరిని ధర్మం అడుక్కున్నారు. నేను ధర్మం వేసాను. వేసిన తర్వాత మీ ఇంట్లో గాలి ఉంది, మీది పిశాచి ఉంది, మీ ఇంట్లో మీ నాన్న చనిపోయాడు, అందువల్లేను అని చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం బియ్యము పసుపు కుంకుమ కలిపి మంత్రం ఇచ్చిస్తామన్నారు. కలిపిచ్చాము. బియ్యము పసుపు కుంకుమ కలిపిచ్చాము. పేపర్లో కలిపిచ్చాము. తర్వాత మా అమ్మ వాళ్ళ కాళ్ళకి నమస్కారం ఇచ్చింది. మా అమ్మ తర్వాత మన వాళ్ళు కుర్జీలు వేయమన్నారు. కుర్జీలు వేసాము. ఇంట్లో దేవుడు రూమ్ చూపించమన్నారు. చూపించాము. కూర్చున్నారు. కొంచెం చెంబుతో నీళ్ళు తేమన్నారు. తెచ్చాము. దోశలో పోసి తాగమన్నారు. తాగాము.